రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ప్రవీణ్ నాయక్ అనే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు విద్యార్థి ఆత్మహత్య ఎలా జరిగింది, ఏ నిర్లక్ష్యం ఆయన ప్రాణాలు బలికొన్నాయి అనే విషయంపై ప్రస్తుతం మాత్రం ఆయన ఉన్నటువంటి థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏదైతే హాస్టల్ రూమ్ వద్ద ఉన్నాం, ఆయన మాత్రం తన తోటి విద్యార్థులు అంటే 7 అంటే మొత్తం 8 మంది రూమ్లో ఉంటారు. TF24 రూమ్లో 8 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉండడానికి అకామిడేషన్ ఉంటుంది. ఇక్కడే గత రాత్రి తోటి విద్యార్థులతో పాటు అంటే స్టడీ చేసుకుంటున్న క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన మాత్రం ఈ రూమ్ నుండి బయటకు వచ్చి చదువుకునేందుకు వెళ్తున్నాడేమని తోటి విద్యార్థులు భావించిన క్రమంలో ప్రస్తుతం మనం ఆయన ఎలా ఆత్మహత్య చేసుకున్నాడో, అసలు ఈ ఫ్లోర్ నుండి కిందకి పడిపోవడం కారణాలు ఏంటి, ఈ విషయంపై మాత్రం ఆర్టీవీ క్షేత్రస్థాయిలో అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి, ఆయన ఆత్మహత్యలో ఎటువంటి అంశాలు దోహదపడ్డాయి, ఎవరి నిర్లక్ష్యం ఈరోజు ఆయన ప్రాణాలు బలికొన్నాయి అనే విషయం మనం ప్రస్తుతం చూస్తే కనుక ఈ హాస్టల్కి అద్దరు థర్డ్ ఫ్లోర్ ఇది. ఈ థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏదైతే విండో ఉందో దానికి సంబంధించిన విండో డోరు చానాల క్రితం అంటే అద్దాలు పగిలిపోవడం జరిగింది. కాకపోతే ఇది ఓపెన్గా ఉండడమే ఈరోజు ఆయన ప్రాణాలు బలికొన్నాయి అని మాత్రం మనం స్పష్టం చేయొచ్చు. ప్రకాశం జిల్లా ఎర్రమాడుగులపాలెం గ్రామానికి చెందినటువంటి ప్రవీణ్ నాయక్ మాత్రం 3 ఏళ్ల క్రితం ఈ హాస్టల్ ప్రాంగణంలో జరిగింది. ఇక్కడ నుంచే ఆయన దూకి అక్కడ మనం చూస్తున్నాం కింద కాలువ పైన ఉన్నటువంటి మెట్లపై స్లాబ్ పై పడిపోవడం జరిగింది. అక్కడ తలకు బలంగా గాయించడం, ఈ విషయం తెలిసినటువంటి తోటి విద్యార్థులు వెంటనే యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో యాజమాన్యం వద్ద హుటాహుటిన ఆయన సంస్థలో ఉన్నటువంటి అంబులెన్స్ ద్వారా రిమ్స్ హాస్పిటల్ తరలించారు. కాకపోతే చికిత్స పొందుతూ మాత్రం మరణం చెందడం జరిగింది. ఇటువంటి విశ్వవిద్యాలయంలో సెక్యూరిటీకి పెట్టేందు పేరు ప్రతి విద్యార్థి ప్రాణాన్ని కూడాను కాపాడేందుకు నిర్వాహకులు మాత్రం తప్పనిసరిగా దాని బాధ్యత వహించాలి. కాకపోతే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఏదైతే ఈ కిటికీ మాత్రం పూర్తిగా లేకపోవడమే ఈరోజు ప్రవీణ్ నాయక్ మృతికి మాత్రం కారణం అని చెప్పుకోవచ్చు. యాజమాన్యం నిర్లక్ష్యం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికి కూడాను జరిగిన ఘటనను పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అసలు ఎలా జరిగింది, తనకి వ్యక్తిగతమైనటువంటి ఏదైనా కనుక సమస్యలు ఉంటే తోటి విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు చెప్పొచ్చు. కాకపోతే ఆయన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ ఆధారంగా దొరికిన సాక్ష్యాల ప్రకారం ఆయన ఎడ్యుకేషన్ కావడంతో ఎవరో ఒక విద్యార్థితో ప్రేమ సాగించడం, కాకపోతే ఆమె మాత్రం నిరాకరించడం మదనపడి 2 నెలలుగా తన తోటి క్లాస్మేట్లతో కానీ రూమ్మేట్లతో కానీ మాట్లాడే పరిస్థితి, ఈ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పుకోలేని పరిస్థితి. నిన్న రాత్రి 2:30 సమయంలో మాత్రం ఆయన బయటికి కేవలం స్టడీ కోసం వచ్చి ఉంటాడని తోటి విద్యార్థులు భావించిన క్రమంలో ఇలా రూమ్ బయట నుండి వచ్చి ఇలా కిటికీ అంటే డోర్ లేనట్టు కిటికీని దూకి కింద పడిపోవడం జరిగింది. ఇది పూర్తిగా యాజమాన్య నిర్లక్ష్యమే ఈవేళ ప్రవీణ్ నాయక్ ఆత్మహత్యకు మాత్రం దోహదపడిందని చెప్పుకోవచ్చు. ఈ అంటే వసతి గృహంలో మాత్రం అడుగడుగును కూడా భద్రత ఉంటుంది. అదేవిధంగా వారి తాలూకా కేర్ టేకర్లు కూడా అనిత్యం కంటికి రెప్పలా చూసుకుంటారు. స్టడీ అవర్స్ ముగిసిన తర్వాత కూడా రాత్రిపూట మెలుకొని ఉంటే కనుక వాళ్ళని అప్రమత్తం చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు అనే విషయాన్ని మాత్రం ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. అయినప్పటికీ కూడాను లేట్ నైట్లో చదువు పేరుతో బయటకు వచ్చినటువంటి ప్రవీణ్ నాయక్ మాత్రం ఈరోజు కేవలం ఈ కిటికీ కనుక గ్రిల్ ఉండేలాగుంటే ఆయన మాత్రం ఆత్మహత్య అంటే మేడ మీద నుండి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రం ఎట్టి అవకాశాలు లేవు. ఇది కేవలం నిర్లక్ష్యమే ఈరోజు ప్రవీణ్ నాయక్ చావుకు మాత్రం కారణం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి తోటి విద్యార్థులకి ఎవరు కూడా ఇటువంటి ప్రయత్నం చేయకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఏంటనే విద్యార్థులకు భరోసా, అదేవిధంగా ప్రాణాలని కాపాడేందుకు దోహదపడుతుంది. గ్రామీణ మధ్యతరగతి కుటుంబాలకు అందం ద్రాక్షగా మిగిలినటువంటి సాంకేతిక విద్యను అందించేందుకు నెలకొల్పినటువంటి ఈ విశ్వవిద్యాలయాల్లో మాత్రం ఇక్కడ కనుక ఒకసారి అడుగు పెడితే వారి జీవితాల్లో వెలుగులు నింపితే అనుకున్నటువంటి గోల్ అచీవ్ అవుతున్నటువంటి విద్యార్థులు ప్రాణాలు కాపాడవలసినటువంటి యాజమాన్యాల నిర్లక్ష్యం ఈరోజు ప్రవీణ్ నాయక్ మాత్రం దుర్మరణానికి ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. ఈ నిర్లక్ష్యం ఎవరు, ఎందుకు చేశారు, ఈ నిర్లక్ష్యం కారణం ఏంటి, ఇంతలా నిర్లక్ష్యం చేయడంతో ఆ ప్రవీణ్ నాయక్ హఠాన్ మరణం, అదేవిధంగా ఆయన ఆత్మహత్య చేసుకోండి, ఈ 2 పరిణామాలు కూడాను కేవలం యాజమాన్యం నిర్లక్ష్యం మాత్రం సుస్పష్టం అవుతుంది. ఈ విషయంపై మాత్రం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఏదైతే ట్రిబుల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టు వసతి గృహంలో 3వ ఫ్లోర్లో ఉన్నాం, ఈ ఫ్లోర్ నుంచే ఆయన గత రాత్రి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కాకపోతే వెంటనే విద్యార్థులందరూ కూడాను స్టడీ అవర్స్లో అందరూ మేల్కొని ఉన్నారు. ఆ మేల్కొని ఉన్న క్రమంలోనే ఈరోజు ఆయన అంటే మేడ మీద దూకిన విషయం యాజమాన్యం చెప్పడం, యాజమాన్యం వెంటనే ఆయన హాస్పిటల్ తరలించినా కూడా తలకు బలమైన గాయం పడడంతో ఈయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం మాత్రం ఈ పరిణామాలన్నీ కూడాను
ప్రవీణ్ నాయక్ ఆత్మహత్యకు మాత్రం కేవలం ట్రిపుల్ ఐటీ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం అని మనకు స్పష్టం అవుతుంది. ఈ ఫ్లోర్లో ఆ కిటికీ డోర్ లేని విషయం ఎన్నాళ్ళ నుండి ఉంది. అది గమనిస్తున్నట్టు ప్రవీణ్ నాయక్ ఆత్మహత్య చేసుకోవడానికి అటువైపే ఆయన ఒక మొగ్గు చూపాడు అనుకోవచ్చు. ఇంకా ఒక ప్రత్యామ్నాయం లేదు. తనకు వచ్చిన కష్టాన్ని ఎవరితో చెప్పుకునే పరిస్థితి లేదు. ఆ వచ్చినటువంటి సమస్యను చెప్పుకుంటే ఎవరు ఏమంటారని ఒక మానసిక వ్యధ, ఇవన్నీ కలిసి ఈరోజు ఆయన ఆత్మహత్యకు దారిపడగా, ఆత్మహత్యకు ప్రేరేపించే అంశాలు వేరైతే ఆత్మహత్యకి చేసుకోవడానికి ఈ థర్డ్ ఫ్లోర్లో ఆ కిటికీకి డోర్ లేకపోవడం ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రం ప్రధాన కారణం అని చెప్పుకుని ఇప్పటికైనా ఈ విశ్వవిద్యాలయ యాజమాన్యం మాత్రం ఇటువంటి చిన్న చిన్న లోపాలను వెనువెంటనే సర్దుబాటు చేయాలి. ఈ రూమ్లో గత రాత్రి తోటి విద్యార్థులు స్టడీ చేసుకున్నటువంటి ప్రవీణ్ నాయక్ ఈరోజు దుర్మరణం పాల్కావడం విద్యార్థులందరిలో భయం నెలకొని ఉంది. తమతో పాటు తిరుగుతూ తమతో సరదాగా ఉండే తెలివైన విద్యార్థి, ఆయనకు వచ్చిన కష్టం ఎవరితో కూడా షేర్ చేసుకోలేనటువంటి ఇటువంటి తరుణంలో ఈ రూమ్ నుండి రాత్రి చదువుకునేందుకు బయటకు వచ్చినటువంటి ప్రవీణ్ నాయక్ మాత్రం అక్కడ ఏదైతే డోర్ లేని కిటికీ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారో, ఇటువంటి చిన్న చిన్న లోపాలు మాత్రం యాజమాన్యం సవరించి పిల్లల ప్రాణాలను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.